ఓం నమ శివాయ. రచనారావు ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. వారాహిదేవి యొక్క పూర్తి కథను తెలుసుకునే ముందు శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ చేసి ఛానల్ గ్రోత్కి సహాయపడండి. వారాహిదేవి పూర్తి కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిశక్తి అమ్మవారి నుంచి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వీళ్ళే సప్తమాత్రికలు. ఈ సప్తమాత్రికల్లో ఒకరే వారాహిదేవి. ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి. వారాహిదేవిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి. శివుని నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మని, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది. వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉంటుంది. వాటిల్లో దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. అయితే దుర్గామాత రక్తబీజునితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుని గాయపరచడం వలన రక్తబీజుని శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది. కానీ రక్తబీజునికి ఒక వరం ఉంటుంది. అదేమిటంటే తన రక్తపు బొట్టులు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దానివల్ల రక్తబీజుణ్ణి ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్తబీజుడు రక్తం నుండి 1000 మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్లు. అలా రక్తబీజుణ్ణి చంపడం అసాధ్యమైంది. అప్పుడు రక్తబీజుని సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకలను పుట్టిస్తుంది. సప్తమాతృకలు అంటే 7 అమ్మవార్లు. ఈ 7 అమ్మవారులు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే. కానీ ఈ సప్తమాతృకలకు తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ సప్తమాతృకలు ఎవరంటే 1 బ్రాహ్మి, 2 మహేశ్వరి, 3 కౌమారి, 4 వైష్ణవి, 5 వారాహి, 6 ఇంద్రాణి, 7 చాముండి. ఇప్పుడు ఈ 7 అవతారాలు కూడా రక్తబీజుని సంహరించడంలో సహాయపడ్డారు. అయితే ఈ వారాహిదేవి రక్తబీజుని సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో అన్ని రాక్షసుల్ని సంహరిస్తూ ఉంది. ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ 7 స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజుని సంహరించినట్లు దేవి భాగవతంలో ఉంటుంది. ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు. కానీ భూదేవిని హింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షునికి ఏం వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు. కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది. దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే, అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపడానికి వీలు లేదు, అలా అని వరం ఇవ్వు అని అంటాడు. దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది. కాని వెంటనే నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు. దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు హిరణ్యాక్షుని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు. అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వారాహస్వామి. ఇంకా మత్స్యపురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకారుడు అనే రాక్షసుడు పుడతాడు. అయితే అంధకారుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయ్యి దేవతలపైన యుద్ధాన్ని మొదలుపెడతాడు. అప్పుడు ఈ అంధకారుణ్ణి సంహరించడానికి శివుడు పార్వతీదేవితో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్లు ఈ మత్స్యపురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాత్రికలను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్లుగా ఉన్నది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్లుగా రాసి ఉంది. అయితే ఈ గ్రంథాల్లో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి, అలాగే సేనకి ఆధిపత్యం వహించడానికి. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు.
అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకు కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహీదేవి. లలితాదేవి సైన్యంలో రథ అశ్వగజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది. ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి. కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం 2-3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రివేళ గాని తెల్లవారుజామున గాని మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది. కాశీ నగరానికి వారాహిదేవి క్షేత్రపాలకురాలు. ఆమె కాశీని రాత్రివేళ దుష్టశక్తుల నుండి కాపాడుతుందని నమ్ముతారు. కాశీ క్షేత్రంలో ఉన్న ఉగ్ర వారాహిదేవి ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు. ఆ విగ్రహం కూడా చాలా పెద్దది. కానీ ఆ అమ్మవారు ఉగ్రకళతో నిండి ఉండటం వలన విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడ్డానికి కుదరదు. ఆ ఆలయం కూడా కేవలం 2-3 గంటల్లోనే మూసివేస్తారు. ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన 2 రంధ్రాల గుండానే చూడాలి. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయ నల్లని మేఘవర్ణంతో ఉంటుంది. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుందట. విన్నారు కదా వారాహి అమ్మవారి పూర్తి కథ, అమ్మ ఆవిర్భావము. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ గ్రోత్కి సహాయపడండి. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.